టాలీవుడ్లో ఇప్పుడు హాట్ టాపిక్గా మారిన చిరంజీవి ఆర్జీవీ ఎపిసోడ్ గురించి తెలుసుకుందాం. శివ రీ-రిలీజ్ సందర్భంగా ఏం జరిగిందంటే, ఆర్జీవీ సారీ వెనుక అసలు స్టోరీ ఏంటి? మెగాస్టార్ చిరు రియాక్షన్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎప్పుడూ కాంట్రవర్సీలతో ఉండే రామ్ గోపాల్ వర్మ సడన్గా మెగాస్టార్ చిరంజీవి గారికి క్షమాపణ అంటే సారీ చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్. అసలు శివ సినిమా రీ-రిలీజ్ టైంలో ఈ ట్విస్ట్ ఎందుకు జరిగిందో చూద్దాం. చిరంజీవి ఏమన్నారంటే, శివ సినిమా మళ్లీ రిలీజ్ అవుతున్న సందర్భంగా మెగాస్టార్ ఒక సూపర్ వీడియో బయటిచ్చారు. అందులో ఆయనేం చెప్పారంటే, నేను శివ సినిమా చూసి ఆశ్చర్యపోయాను. అది కేవలం సినిమా కాదు, ఓ విప్లవం. తెలుగు సినిమాకి ఒక కొత్త నిర్వచనమిచ్చింది. ఈ చిత్రాన్ని మరోసారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం గొప్ప విషయం. చిత్ర బృందానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. వావ్, చిరంజీవి గారు అంత గొప్పగా పొగిడారు అంటే ఆ టీం ఎంత హ్యాపీ అయ్యుంటుందో కదా. ఆర్జీవీ సడన్ ట్వీట్. ఆ వీడియోను చూసిన రామ్ గోపాల్ వర్మ వెంటనే తన ఎక్స్ అంటే ట్విట్టర్ అకౌంట్లో చిరంజీవి గారికి థ్యాంక్స్ చెబుతూ ఒక ట్వీట్ చేశారు. థ్యాంక్స్ చిరంజీవి గారు, అనుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే ఈ సందర్భంగా క్షమాపణలు కోరుతున్నాను. విశాల హృదయంతో మా చిత్రబృందాన్ని అభినందించినందుకు కృతజ్ఞతలు. ఫ్యాన్స్ రియాక్షన్. ఇదంతా ఆ పాత గొడవ కోసమేనా? ఈ ట్వీట్ చూసి నెటిజన్లు, ఫ్యాన్స్ అంతా షాక్. ఎప్పుడూ మెగా ఫ్యామిలీని, ముఖ్యంగా చిరంజీవి గారిని టార్గెట్ చేసే ఆర్జీవీ ఇలా సారీ చెప్పడమేంటి? చాలామంది ఇన్నాళ్లుగా చేసిన విమర్శలకు ఇప్పుడైనా బుద్ధి వచ్చిందయ్యా వర్మకు అని కామెంట్లు చేశారు. మెగా ఫ్యామిలీ పవరంటే ఇదే అని మరికొందరన్నారు. సీక్రెట్ ఈ సారీ వెనుక అసలు సీక్రెట్ ఇదేనా? అయితే ఈ క్షమాపణ వెనుక అసలు కథ వేరే ఉందని ఇండస్ట్రీ టాక్. అదేంటంటే, ఒకప్పుడు చిరంజీవి దివంగత శ్రీదేవి కాంబోలో రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో ఒక సినిమా మొదలైందట. ఆ సినిమా పేరు వినాలని ఉంది అని ప్రచారం కూడా జరిగింది. అశ్వినీ దత్ గారు ప్రొడ్యూసరట. ఆ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఆర్జీవీకి బాలీవుడ్ నుంచి పెద్ద ఆఫర్ వచ్చిందట. ఇంకేముంది, ఎవ్వరికీ చెప్పకుండా షూటింగ్ మధ్యలోనే వర్మ ముంబైకి చెక్కేశారట. ప్రాజెక్ట్ ఆగిపోయింది. దాంతో ఆ మెగా ప్రాజెక్ట్ అలా ఆగిపోయింది. దూరం పెరిగింది. ఆ సంఘటన తర్వాత చిరంజీవి ఆర్జీవీ మధ్య దూరం పెరిగిందని, చిరంజీవి గారు మళ్లీ వర్మను దగ్గరకు రానివ్వలేదని టాలీవుడ్ టాక్ చెప్తున్నారు. ఇప్పుడు శివ రీ-రిలీజ్ సందర్భంగా ఆ పాత గొడవలు పక్కన పెట్టి చిరంజీవి గారు కేవలం సినిమా గురించే కాకుండా దర్శకుడిగా ఆర్జీవీని కూడా ప్రస్తావించారని, అందుకే ఆ గౌరవానికి గుర్తుగా ఆ పాత సంఘటనకు ఆర్జీవీ ఇప్పుడు క్షమాపణలు చెప్పారనే వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ఒక గొప్ప సినిమా ఒక మంచి కలయికకు కారణమైంది. మెగాస్టార్ పెద్ద మనసుకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు శివ రీ-రిలీజ్ చూశారా?